హలో సార్. హలో మేడం. ఏదైనా క్లూ దొరికిందా? ఇప్పటి వరకు అయితే ఎలాంటి క్లూ లభించలేదు మేడం. ఇక్కడ ఉన్న బూడిదను కూడా టెస్టుల కొరకు ల్యాబ్కు పంపించాం. ఇప్పుడు కూడా ఇంకా ఎగ్జామిన్ చేస్తున్నారు. అండ్ వన్ మిస్టరీ థింగ్ ఏంటంటే ఈ ప్రమాదంలో ఒక మనిషి చనిపోయినట్టు గాని కాలిపోయినట్టు గాని ఎటువంటి దాఖలాలు కనిపించలేదు. ఇన్స్పెక్టర్ గారు, ఏంటండి మీరు చెప్తోంది? నిజంగానా? అవును మేడం, కాలిపోయిన అన్ని టెంట్స్లోనూ చూసాం. మనిషి కాలిపోయినట్టు మాత్రం ఏ ఆధారం లభించలేదు. చితాభస్మంతో పాటు ఉండాల్సిన అస్థికలు ఇందులో లేవద్దయ్య గారు. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. శరణ్య అనుమానించినట్టు అస్థికల్లో రోహిత్ చనిపోయినట్టు గాని ఎటువంటి ఆధారం లేదు. ఇక్కడేమో మనిషి చనిపోయాడు అని తెలిపేందుకు ఏ ఆధారాలు లేవు. అంటే 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 రోహిత్ అంటే రోహిత్ రోహిత్ బ్రతికే ఉన్నాడు. రోహిత్ కి ఏం కాలేదు. రోహిత్ రోహిత్ బ్రతికే ఉన్నాడు. కానీ ఎక్కడున్నాడు? జరిగింది చూస్తుంటే రోహిత్ ని ఎవరో కావాలని టార్గెట్ చేసి మిస్ చేశారనిపిస్తోంది. ఏదో జరిగింది. రోహిత్ ఎక్కడున్నాడో కనిపెట్టాలి. రోహిత్ విషయం దర్శన్ శరణ్యలకి చెప్పాలి. కలవట్లేదు. దర్శన్, శరణ్య, బావగారు రండి. నేను సంఘటన జరిగిన చోటికి వెళ్ళొచ్చాను. పోలీసులు అక్కడ ఎంక్వైరీ చేసి ఆ మంటల్లో ఎవరూ కాలిపోలేదు, చనిపోలేదు అని చెప్పారు.